ఆంధ్రప్రదేశ్లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీళ్లు నిలవడంతో రాకపోకలు సాగించే వారికి ఆటంకం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో మరో 3 రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం గుండా కొమెరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరోవైపు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్పై గల ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవనుంది. ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల పడే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా వ్యాప్తంగా మరియు రాయలసీమలో అక్కడక్కడ 3 రోజుల పాటు తేలికపాటి వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.